ఉన్నారు మీరు, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్రసాద్ గారు. బ్రహ్మనాయుడు గారు. రైట్, ఇక నేను మిమ్మల్ని క్వశ్చన్లు కూడా ఏమీ అడగాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు విన్నారు. రంగా గారి స్వయాన భావమరిది చిన్నపాటి సీన్ గారు వారు చెప్పినటువంటి అంశాలు. సో మీ రెస్పాన్స్ ఏంటి? రంగా గారి కుమార్తె ఆశా గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఆవిడ్ని నాయకత్వాన్ని బలపరిచేటువంటి ఆలోచన ఉందా మీకు కూడా? ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం, అలానే 99 ప్రేక్షకులు కూడా నా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, ప్రజాస్వామిక దేశంలో ఎవరైనా సరే ఏ పార్టీలోకైనా రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఆశా గారు కూడా రాజకీయ మార్గంలోకి వస్తాము అని చెప్పనంటే ఆర్థిక స్వాగతం. ఇకపోతే మీ రెండో ప్రశ్న, మీరు మద్దతు ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అవును, ఐ థింక్ ఈజ్ ఎర్లీ టు కామెంట్. అంటే తను బయటకు వచ్చి ఇప్పటికి మాకు తన మీద ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, మేము అమితంగా ఇష్టపడేటువంటి వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తెగా మాత్రమే ఉంటుంది. తను బయటకు వచ్చిన తర్వాత ఆమె విధి విధానాలు, తర్వాత సిద్ధాంతాలని, రంగా గారి ఆశయాల్ని, దానికి తను కట్టుబడి ఉంటారా అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. అది చేసిన తర్వాత మేము ఏ విధంగా మద్దతు ఇవ్వాలి అనేటువంటి దాన్ని మేము నిర్ణయించుకుంటాం. అంతేగాని తను రాజకీయాల్లోకి వస్తున్నారు అనగానే మీకు మద్దతు ఇచ్చేస్తామని చెప్పని మేము అనలేము. ఐ థింక్ ఇట్ ఈస్ ఎర్లీ టు కామెంట్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి బ్రహ్మనాయుడు గారు, మీకు రంగా గారు అనేటువంటి వ్యక్తి చనిపోయి నేటికి 4 దశాబ్దాలు సమీపిస్తున్నా కూడా తరగని అతని చరిష్మా కారణం ఏంటంటే, అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ ఏంది, పేదల పక్షపాతి. అతని మీద ఉన్నటువంటి ముద్ర అది. అతని జీవితం మొత్తం కూడా పోరాటాలమయమే. ఎప్పుడు కూడా అతను అధికారంలో లేడు. అతను దానికి ఇన్స్పైర్ అయ్యి మాత్రమే ఈ రోజుకు ఉన్నటువంటి యువత కూడా రంగా గారంటే ఇప్పుడు కూడా ఒక వైబ్రేషన్. ఆయన పేరు తలుచుకుంటే చాలు బతికున్నటువంటి నాయకులు కూడా అంత గుర్తింపు లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. అది గతంలో కూడా మీ డిబేట్ లో చెప్పాను నేను. దినదిన ప్రబుద్ధ మానవై ముందుకెళ్తుంది రంగా గారి ఖ్యాతి అనేటువంటిది. అట్లాంటి పరిస్థితుల్లో మరి రంగా గారి కూతురు రాజకీయ ప్రవేశం చేసి అది తండ్రి గారి ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పినప్పుడు మాత్రమే రంగా గారి అభిమానులుగా మేము మా పైన ఆమెతో ఎలా ఉంటుంది అనేది చెప్పగలం. క్లియర్ గా మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను ప్రసాద్ గారు. నెంబర్ 1, వంగవీటి ఆశా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా వైసీపీ నుంచి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తేవారు మీరు మద్దతిస్తారా? ఇట్స్ హైపోథెటికల్స్ అన్న. ఆమె రానివ్వండి బయటికి, ఊహాజనితమైనటువంటి ప్రశ్నగా భావిస్తాను. ఏ పార్టీకి మద్దతిస్తామని చెప్పని మేము చెప్పట్లేదు. వైఎస్ఆర్సీపీకి ఇస్తామా, టీడీపీకి ఇస్తామా అనేది చెప్పడం లేదు. జనసేన చేరితే ఓకే అండి, మంచి ప్రశ్న ఇది. అంతవరకు మాత్రం మేము కట్టుబడి ఉంటామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అది కాపులు పెద్దన్న పాత్ర పోషించి అధికారంలో తీసుకొచ్చినటువంటి సందర్భం, నేపథ్యం ఉంది కాబట్టి రంగా గారి అభిమానుల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నప్పటికీ అధిక సంఖ్యాకుల్లో కాపులు ఉండటం వలన కాపులు అతను ఓన్ చేసుకోవడం జరిగింది. అటువంటి సందర్భంలో మాకు ఒక పార్టీ ఉంది, రెడ్లకు ఒక పార్టీ ఉన్నట్టే వైఎస్ఐపీ, అలానే కమ్మవారికి ఒక పార్టీ ఉన్నట్టే టీడీపీగా, కాపులు కూడా మాకు పార్టీ ఉంది. దాంట్లో మాకు